చాలామంది ఏంటంటే కొంతమంది డిమోటివేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి మళ్ళీ పూర్వవైభవం రాబోతుందని చెప్పి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఏంటంటే లేదు అనవసరంగా హైప్ చేస్తున్నారు, అక్కడ రేట్లు పెంచేస్తున్నారు, మీరు అనుకున్నంత మార్కెట్ లేదు అని చెప్పి చాలామంది ఇది ఒక స్లోగన్గా తీసుకొని చెప్తూ ఉన్నారు బయట. సో దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? చూడండి, కొనలేని మీ దగ్గర డబ్బులు ఉన్నారనుకోండి, మీరు కొనేస్తారు. మీకు అది ఖచ్చితంగా మీరు ఊరికైతే డబ్బులు ఇవ్వరు కదా, ఖచ్చితంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అక్కడ వచ్చే అభివృద్ధిని చూసి మీరు పెట్టిన పెట్టుబడి మళ్ళీ మంచి రిటర్న్స్ కోసం మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఈ ప్రాపగండం చేసే వాళ్ళని ఏమంటారు? చూడండి, ఈ ప్రాపగండ చేసేవాళ్ళు నేను అంతకుముందు చెప్పాను, ప్రాపగండ చేసేవాడు ఎటు చేస్తాడండి. ఎందుకంటే వాడికి అవకాశం లేదు, వాడికి డబ్బులు లేవు, ఆ ఫోర్ సైటెడ్ చూడలేడు, అభివృద్ధిని చూడలేడు. రియల్ ఎస్టేట్లోకి మంచి ఇన్కమ్ రావాలంటే ఒక విజనరీ ఉండాలి. అభివృద్ధి ఎక్కడ రాబోతుందో అని ఒక జడ్జిమెంట్ ఉండాలి. అందరికన్నా ముందు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలగాల. అప్పటికి వాళ్ళకే కదా రిటర్న్స్ వస్తాయి. అంత హైప్లో రేట్ అయిపోయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆ రిటర్న్స్ అంత తొందరగా రావు, ఇంకా ఎక్కువ టైం పీరియడ్ వెయిట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఇట్లా అనుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులనే లేకపోయి ఉండాలి. లేకపోతే ఏంటంటే అరే వాళ్ళకి కొంతమంది అసూయ కొంచెం ఉండొచ్చు, ఏది డబ్బులు సంపాదించి అక్కడ ఆంధ్రాలో ఎక్కువ బాగుపడుతున్నారు, మనం ఎందుకు మనం బాగుపడాలి అనేది మైండ్ సెట్. అందరికి చెప్పలేము, కొంతమంది మైండ్ సెట్ అనేది కొంత ఉంటుంది. నెగిటివ్ ఎక్కడైనా ఉన్న వాస్తవాలు మనం మాట్లాడాలి. వాస్తవాలు ఏంటంటే వాస్తవం గురించి మాట్లాడాలి మనం. బాగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందా లేదా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మన వ్యూయర్స్ని. అభివృద్ధి చెందటానికి పొటెన్షియల్ ఉందా లేదా? ఇప్పుడు ఈ 1 monthలో ఏవే స్టెప్స్ తీసుకున్నారు, అవన్నీ వస్తే రేట్స్ ఇట్లానే ఉంటాయా? ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి, ఎన్ని కంపెనీస్ క్యూలో ఉన్నాయి? మనం పెట్టుకున్నాం ఇప్పుడు ఏది జాగ్వార్ ఒకటి, మళ్ళీ మహీంద్రా ఒకటి, ఎలాంటి మాస్క్ కూడా వాళ్ళని కూడా కొంచెం టై చేస్తున్నారు. మళ్ళీ ముబాల్దానే ఏదో ఒక కంపెనీ, అబుదాబి నుంచి ఒక కంపెనీ 1 lakh crores of rupees ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. కియా కూడా విస్తరణ కూడా జరగబోతుంది, కియా వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ వెళ్ళబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక మచ్చు తొణుకులు అన్నీ. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని ఎట్లా మనం ఒక మెతుకు చూస్తాం, అట్లనే 1 monthలో ఏంటంటే ఇప్పుడు కొన్ని స్టెప్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలామంది అంటారు 1 lakh crores rupees వీళ్ళ దగ్గర చాలా అప్పులు ఉన్నాయి అంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే మనకు తెలిసిందే 50,000 60,000 crores of rupees బీబీసీఎల్కి మచిలీపట్నం దగ్గర రాబోతుందా లేదా? అట్లనే ముబదల కంపెనీ వాళ్ళు కూడా 1 lakh crores of rupeesలో రాబోతున్నారా లేదా? అట్లనే ఇవన్నీ చెప్తున్నారు అడ్వాన్స్. ఓఆర్ఆర్ ప్రకటించినది 189 kilometers ఓఆర్ఆర్ ఆంధ్రాకి రాబోతున్న ఓఆర్ఆర్, దానికి అయ్యే ఖర్చు సుమారుగా 25,000 crores of rupees అండి. అది మొత్తం కేంద్రమే భరిస్తుంది. అది మనకి ఆంధ్రాకి వచ్చినట్టా కాదా? 25,000 కోట్లు ప్రత్యక్షంగా వచ్చినట్లే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా నిధులు కేటాయించబోతున్నాయి. ఇది వెనుకబడిన జిల్లాలకు కానీ బుద్ధివేల్ తరహాలో కొంచెం వెనుకబడిన జిల్లాలకు కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఫేవరబుల్గానే స్పందించినట్టు తెలుస్తుంది. అందుకనే మొన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవటం జరిగింది, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ని. ఎందుకంటే రేపు బడ్జెట్ 23rd జూలైలో బడ్జెట్లు కూడా ఈ బడ్జెట్ని చూసుకొని మనకు తెలిసిపోతుంది చాలా వరకు. ఇంకా ప్రాక్టికల్గా సెంటర్ ఏ విధంగా స్పందించి ఆర్థిక సహాయం చూద్దాం. అంటే ప్రభుత్వం వచ్చి 1 month అవుతుంది, చేంజెస్ కనపడుతున్నాయి, కొంచెం పాజిటివ్ అక్కడైతే వైబ్స్ కనపడుతున్నాయి. కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా కొంత అటువైపు చూడటం కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడే విజిటర్స్ కూడా పెరుగుతున్నారు. సో భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ కూడా చేసుకుంటున్నారు. ఎంక్వైరీ చాలా పెరిగినాయండి. చివరి ప్రశ్న, మీరు ఒక నిజం చెప్పాలి. చెప్పండి. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఉన్నారు, మీరు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, నా ఛానల్ కావచ్చు, బయట ఛానల్స్ కావచ్చు, లేకుంటే కొన్ని పేపర్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, లేదంటే కొంతమంది హీరోలు యాడ్స్ ఇస్తూ ఉంటారు. సార్ మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలా, మీ ఇంటర్వ్యూలు చూసి ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్టర్ ఆలోచన ఎట్లా? సో కేవలం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్, కొంతమంది ఏంటంటే పలానా చోటుకు ఉంటే మంచి భవిష్యత్తు ఉంది, అంటే ఇక్కడ కూడా అక్కడ చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్?
చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు వ్యక్తిని చూసి అది చెప్పేదాన్ని చూసి మనం విని ఎప్పుడు చేయకూడదండి. ప్రతి ఒక్క మనిషి ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ సెల్ఫ్ జడ్జిమెంట్ ఉండాలా. సెల్ఫ్ జడ్జిమెంట్ లేనిది వాళ్ళ సొంతంగా వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఓన్గా రీసెర్చ్ చేసి మొత్తం చివరిగా నేను చెప్పిన మాట కదా, ఎవరైనా కానీ ఎవరు చెప్పిన మాట వినకండి ఇన్వెస్టర్స్. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అయితే కొంతమంది చెప్తారు, నా ఫ్రెండ్ చెప్పాడురా, లేదా మా అన్న చెప్పాడురా, లేదా ఈ ఫలానా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ చెప్పాడురా అని వెళ్ళి కొనకండి. మీరు వెళ్ళండి, ఎక్కడ కొనాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళండి. అక్కడ యావరేజ్ ప్రైస్ ఎప్పుడు వాల్యూ అక్కడ ఏ రేటు జడ్జిమెంట్ అనేది మీరు చూసుకోవాలండి. మీరు ఎటు క్వశ్చన్ అడిగారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాను, టిప్స్ చెప్తాను. ఎప్పుడు పలానా మనకి ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఎక్కడ ఉంది, నేను కొన్ని ప్రాంతాలు చెప్పాను, మీరు అక్కడికి వెళ్ళాలా, రీసెర్చ్ చేయాలా, నేను చెప్పింది నిజమా కాదా, నిజం చేస్తే ఫిల్టర్ చేయాలా. ఓకే, నేను 10 చెప్పాను, 5 చెప్పాను, అందుట్లో ఫిల్టర్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేసేది 1, 2 చేస్తారు. అది మళ్ళీ అందుట్లో ఏది బెస్ట్ అనేది మీరు జడ్జిమెంట్ చేయాలి. ఆ ప్రాంతానికి వెళ్ళాలా, కొన్ని రోజులు గడపాలా, అక్కడ రియల్ ఎస్టేట్ నిజమైన పరిస్థితుల్లో ఎక్కడ ఏముంది అనేది మీరు జడ్జిమెంట్ చేయాలా. అక్కడ మళ్ళీ యావరేజ్ ప్రైస్ జడ్జిమెంట్ చేయాలా. అంతకుముందు ఇది హైప్ రేటా లేకపోతే నిజంగా రియల్ రేట్ కొనాలా. మీరు నిజంగా వాల్యూ ఉన్న రేట్ కొనాలా. ఇప్పుడు దీని ఒక పర్టికులర్ ప్రాపర్టీ మేము కొనేటప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకోవాలి. వాల్యూ ఎట్లా తెలుస్తుంది? ఫ్యూచర్ డెవలప్మెంట్స్ తెలుస్తుంది, అక్కడ కనెక్టివిటీని బట్టి తెలుస్తుంది, అక్కడ రహదారులను బట్టి తెలుస్తుంది, అక్కడ పరిశ్రమలు లేదా రాబోతున్న లేదా అని దాన్ని బట్టి తెలుస్తుంది, అక్కడ అట్లనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవబోతుందా అనే దాన్ని బట్టి తెలుస్తుంది, అక్కడ లోకల్ యొక్క ఉద్యోగులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క శాలరీ లెవెల్స్ ఏంటి, వీటన్నిటి బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్ని కన్సిడర్ చేసుకొని ఆ ప్రాంతాల్లో చూసి చేయాలా. అట్లనే ఒకరు చెప్పారనేది ఎప్పుడు చేశారో మీరు మోసపోతారు, మీ రిటర్న్స్ రావండి. అది మాత్రం గ్యారంటీ. నేను చెప్పాను కాదు, ఎవరు చెప్పినా కానీ ఏంటంటే ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ గివింగ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు జడ్జి చేయాలి. అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ప్రయత్నించాలి. అప్పుడే నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిందండి ఎప్పుడు చాలా కండిషన్స్ ఉన్నాయి. నేను చెప్తాను కొన్ని పలానా ప్రాంతానికి వెళ్ళిపోన్నారు, అక్కడికి వెళ్ళిపోయి కొనాలనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి. అది ఏ జోన్లో ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్లో ఉంది లేదా ప్రొహిబిటెడ్ జోన్లో ఉంది, మీరు కొన్నారనుకోండి, మీరు ప్లేస్ చెప్పాను నేను, అంతేగాని దానికి ఉన్న ఆ పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఏ విధంగా ప్రికాషన్ తీసుకుని నేను చెప్పలేదే. చెప్పడం కానీ చాలా టైం పట్టిద్ది పర్టికులర్ ప్రాంతాలు అంటే అన్నీ చూసుకోవాలి. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కొంటే రిటర్న్స్ మంచి అద్భుతాలు, అదే ప్రాంతం కొంచెం పక్కన ఇంకో వ్యక్తి కొంటే లాస్ట్లో కూడా వెళ్ళొచ్చు. అంతే, లొకేషన్ సేమ్, కానీ ఒక ప్లేస్లో రిటర్న్స్ మంచిగా రావచ్చు, ఇంకో ప్లేస్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు దాని యొక్క. అందుకనే ఎప్పుడు ఏంటంటే ఆ లొకేషన్లో ఉన్న యొక్క అద్భుతాలు ఏంటి, ఏం జరగబోతుంది, దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంది, ఏ జోన్లో ఉంది, ఏ పరిధిలో ఉంది, అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది అంటే ఏ విధమైనా కానీ అన్ని రీసెర్చ్ అయితే చేయాలండి ఎవరైనా. అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, లేకపోతే ఏంటంటే కొంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి కన్సల్టెంట్, మీ టైం లేదండి, మంచి కన్సల్టెంట్ ఎన్నుకొని కొంచెం చేస్తే అది మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.